హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనలైజేషన్. సో ఇది 29th జూన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ ఇది. సో ఈ పేపర్ నుంచి ఎలా వచ్చాయో చూద్దాం. సోషల్ కంటెంట్ పేపర్ నుండి సో 6 నుండి 10 తరగతుల నుండి సో మొత్తం 35 ప్రశ్నలు రాగా సో మనం తయారు చేసిన మెటీరియల్ నుండి 33 వచ్చాయి మన మెటీరియల్ నుండి. సో ఇందులో ఇంటర్ నుండి 10 ప్రశ్నలు వచ్చాయి. మొత్తం 45 ప్రశ్నలకు గాను నేను వెతకగలిగాను ఫ్రెండ్స్ ఆన్సర్స్. సో ఇంకో 3 క్వశ్చన్స్ దొరకలేదు. ఈ 45లో కూడా ఒకటి మ్యాప్ నుండి వచ్చింది, ఇంకొకటి 9th క్లాస్లో యూరప్కి సంబంధించి ఓల్డ్ సిలబస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్స్లో కూడా చాలా వరకు అవగాహన చేసుకొని పెట్టేవే ఉన్నాయి ఆన్సర్స్ అనేవి. సో డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్లు ఇవ్వకుండా సో కొంత అర్థం చేసుకోగలిగితేనే వీటికి ఆన్సర్స్ చేయగలం. సో నాకు ఈ క్వశ్చన్స్ వెతకడానికి చాలా టైం తీసుకుంది, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ లైన్ వెతకడం కోసం ట్రై చేశాను. సో దానికోసం ఇంటర్ బుక్స్ కూడా మళ్ళీ స్కూల్ బుక్స్ చూసి బెస్ట్ ఆన్సర్ ఎక్కడుందో సో వెతికి నేను ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. 6th to 10th 35 ప్రశ్నలు, ఇంటర్ నుంచి 10 ప్రశ్నలు, సో టోటల్ 45 ప్రశ్నలు. 6వ తరగతి నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. సో ఇవి మాత్రమే ఈజీ ఉన్నాయి. 7వ తరగతి నుంచి ఎలాంటి ప్రశ్నలు రాలేదు. 8వ తరగతి నుంచి 8 ప్రశ్నలు, 9వ తరగతి నుండి 9 ప్రశ్నలు, 10వ తరగతి నుండి అత్యధికంగా 14 ప్రశ్నలు. సో ఒకటి మ్యాప్ నుండి, సో దీన్ని కూడా 10వ తరగతి అని కన్సిడర్ చేయొచ్చు. మొత్తం 35 ప్రశ్నలు. ఇంటర్లో జాగ్రఫీ నుండి 6 ప్రశ్నలు, హిస్టరీ నుండి 1 ప్రశ్న, పాలిటీ నుండి 2 ప్రశ్నలు, ఎకానమీ నుండి 1 ప్రశ్న. సో ఒకటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి అడిగారు. సో ఇది ఎకానమీలో ఉంది, జాగ్రఫీలో ఉంది, బట్ జాగ్రఫీలో అమల్లోకి వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ లెసన్స్ గురించి మనం కింద చూద్దాం. మొదటి ప్రశ్న, భారతదేశ ప్రధాన భూభాగం ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. సో ఇది 10th క్లాస్లో మనల్ని చేయమని చెప్పేసి సో 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఇచ్చారు. సో నేను అది పీడిఎఫ్ మెటీరియల్లో ఉంది చేశాను. దీనికి ఆన్సర్ 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఉంది. సో ఇది ఇంటర్ నుంచి తీసుకున్నారు. ఇంటర్ జాగ్రఫీ 2nd ఇయర్ 7th లెసన్, భారతదేశ నైసర్గిక స్వరూపం 134వ పేజీలో ఆన్సర్ ఉంది. భారతదేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయిన కర్కట రేఖ, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, భారతదేశం మధ్యలో గుండా వెళ్తుంది. సో కర్కట రేఖ భారతదేశాన్ని ఉత్తర దక్షిణంగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. భారత్లో 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎన్నోసార్లు అడిగారు ఈ బిట్. కర్కట రేఖ అనేది 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో కర్కట రేఖ భారతదేశంలో ప్రవేశించే మొదటి రాష్ట్రం మిజోరాం. సో సెకండ్ క్వశ్చన్, ఈ సముద్ర తీరం అరేబియా సముద్ర శాఖ యొక్క వర్షాభావ ప్రాంతంలో ఉండడం వల్ల మరియు బంగాళాఖాతం శాఖకు సమాంతరంగా ఉండడం వల్ల నైరుతి ఋతుపవనాల కాలంలో ఎక్కువ పొడిగా ఉంటుంది. ఆన్సర్ కోరమాండల్ తీరం. 10th క్లాస్ 4th లెసన్, భారతదేశ శీతోష్ణ స్థితి 52వ పేజీ. అరేబియా సముద్ర శాఖకి వర్షఛాయ ప్రాంతంలోనూ, సో వర్షఛాయ అన్న వర్షాభావ అన్న ఒకటే, సో స్వల్ప వర్షం పడడం వర్షఛాయ అంటే. అరేబియా సముద్ర శాఖకి వర్షఛాయ ప్రాంతంలోనూ బంగాళాఖాతం శాఖకి సమాంతరంగానూ ఉండడం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమాండల్ తీరంలో అంతగా వర్షం కురవదు. సో ఈ కాలంలో అంటే ఈ ఋతుపవనాల కాలంలో ఇది కోరమాండల్ తీరంలో అంతగా వర్షం కురవదు, సో ఎక్కువ పొడిగా ఉంటుంది. సో కొంత అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇంటర్లో కూడా ఉంది ఇన్ఫర్మేషన్, బట్ స్కూల్ బుక్ సరిపోతుంది దీనికి. ఈ నది యొక్క పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఆన్సర్ గోదావరి. ఇంటర్ జాగ్రఫీ 2nd ఇయర్ 7th లెసన్, భారతదేశ నైసర్గిక స్వరూపం 150వ పేజీ. సో ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఈ లెసన్ నుండి. గోదావరి బేసిన్, గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమల వాలు నుండి పైకి లేస్తుంది. గోదావరి నది పొడవు 1500 కిలోమీటర్లు. ఇది బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. అతిపెద్ద పారుదల బేసిన్ కూడా కలిగి ఉంది. ఈ బేసిన్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఉన్నాయి.
సో ఆన్సర్ గోదావరి నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఏపీ. పరివాహక ప్రాంతం. సో పరివాహక ప్రాంతం అడిగారు. ఇక్కడ పారుదల బేసిన్. సో గోదావరిలో కలిసే ఉపనదులు పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వైన్గంగా, శబరి మరియు పెన్గంగా. క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయంను ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటల్ని పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించడం మిశ్రమ వ్యవసాయాన్ని ఉత్తమంగా వివరిస్తుంది. సో ఇక్కడ చూస్తే 10th క్లాస్ 11th లెసన్ సుస్థిర అభివృద్ధి సమానత 160వ పేజీ, దక్కన్ పీఠభూమి. ఇక్కడ 16 రకాల పంటల్ని కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. ఇవి పంటకి వచ్చే కాలం వేర్వేరుగా ఉండడం వల్ల పని దినాలు పొడిగింపబడి ఆదాయాలు లేదా ఆహార ధాన్యాల సరఫరా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. దీనివల్ల పంట నష్టాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. సో ఈ విధంగా ఇన్ని పంటల్ని వేయడం వల్ల మిశ్రమ పంటలు అంటే దీనివల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధింపబడుతుంది, అడ్డుకోబడుతుంది. సాగు చేసే పంటలు నేలకి. సో ఇక్కడ చూస్తే ఆహారం, పశుగ్రాస పంటలు, పశువుల పెంపకం. సో నేల సారానికి, మనుషులకి, పశువులకి సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. సో మనుషులకి ఆహారం, అలానే పశువులకి కూడా ఆహారం కోసం. సో ఇక్కడ అడిగింది కూడా అదే, ఆహారం, భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటల్ని, సో ఈ రెండింటిని పండించడానికి మరియు పశువుల పెంపకానికి. సో ఇది మిశ్రమ వ్యవసాయాన్ని ఉత్తమంగా వివరిస్తుంది ఈ లైన్ అనేది. సో ఇది చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. ఈ చెట్లు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల ప్రభావానికి గురైన భూముల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఆన్సర్ మడ అడవులు. 8వ తరగతి 5వ అధ్యాయం అడవులు, వినియోగం మరియు సంరక్షణ 53వ పేజీ. సముద్ర తీరపు చిత్తడి అడవులు. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లోనూ, సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. ఉప్పు నీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. సముద్ర అలలు ఈ ప్రాంతాల్ని రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తర్వాత వెనక్కి తగ్గుతాయి. అంటే కొన్ని గంటల పాటు ఉప్పు నీటిలో, కొన్ని గంటల పాటు నీళ్లు లేకుండా ఉంటుంది. ఈ అడవుల్నే మడ అడవులు అని అంటారు. సో మనకు ఆప్షన్స్లో మడ అడవులనే ఉంటుంది, ఎందుకంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు గుర్తుపట్టి. కాబట్టి సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లో, సముద్ర అలల ప్రభావిత నేలల్లో పెరిగే అడవులు సముద్ర తీరపు చిత్తడి అడవులు లేదా మడ అడవులు. సో ఇక్కడ ఉండే ప్రధాన చెట్లు ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిలి, బెల్ల. సో పీడిఎఫ్ మెటీరియల్లో ఈ విధంగా పక్కపక్కకి ఇవ్వడం వల్ల మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో అడవుల్లో ఉండే చెట్లు. సో మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో 135 రూపీస్ ఉంటుంది, ప్రింట్, పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ అని. సో ఈ కోర్స్ పర్చేస్ చేసి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో అలానే ఇంకొక టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంటుంది. సో అది కూడా మీకు 200లో వస్తుంది. సో టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ 1 year, పీడిఎఫ్ వ్యాలిడిటీ అనేది ఏమీ ఉండదు. సో అది వన్ టైం పర్చేస్. మీకే ఉంటాయి పీడిఎఫ్స్. సో లైన్ టు లైన్ కవర్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా కవర్ అవుతుంది. టేబుల్స్లో ఉంటుంది. సో అలానే కలర్స్తో హైలైట్ చేయబడి ఉంటుంది. ఒక దేశంలో సానుకూల జనాభా పెరుగుదల ఈ సందర్భంలో గమనించవచ్చు. సో ఆన్సర్ జనన రేటు మరణ రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇంటర్ జాగ్రఫీ సెకండ్ లెసన్ ప్రపంచ జనాభా 19వ పేజీ. సో అనుకూలమైన జనాభా పెరుగుదల అన్న, సానుకూలమైన జనాభా పెరుగుదల అన్న ఒకటే. రెండు పరిమితమైన కాలాల మధ్య జననాల రేటు మరణాల రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ప్రజలు ఒక దేశం నుండి ఇతర దేశాలకు శాశ్వతంగా వలస వెళ్ళినప్పుడు ఇది సంభవిస్తుంది. అనుకూల జనాభా పెరుగుదల లేదా సానుకూల జనాభా పెరుగుదల. క్రింది స్టేట్మెంట్లలో ఒకటి నేల అనే పదాన్ని బాగా వివరిస్తుంది. ఆన్సర్ భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన సన్నని రేణువుల పొర అనేది నేల అనే పదాన్ని బాగా వివరిస్తుంది. ఇంటర్ జాగ్రఫీ సెకండ్ ఇయర్ 8th లెసన్ శీతోష్ణ స్థితి, వృక్ష సంపద మరియు మృత్తికలు. నేల లేదా మృత్తిక, సాయిల్స్. రాళ్ళు విచ్ఛిన్నం, క్రమక్షయం కావడం, సేంద్రియ పదార్థాలు కుళ్ళడం,
జీవరాశులు, నీరు, గాలి వంటి అంశాల కలయిక వల్ల ఏర్పడ్డ ఖనిజ ఆవరణ అణువుల సమ్మేళనంతో కూడిన భూమి మీద ఉపరితల పొరనే మృత్తికగా లేదా నేలగా పేర్కొనవచ్చు. భూమి మీద ఉపరితల పొరనే. సో భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన సన్నని రేణువుల పొర. సో ఇక్కడున్న ఆప్షన్స్లో నేల అనే పదాన్ని బాగా వివరిస్తున్న ఆప్షన్ 3, భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన సన్నని రేణువుల పొర. నెక్స్ట్, సో ఖండాంతర భూపటలం మరియు మహాసముద్ర భూపటలంలో అధికంగా లభించే ప్రధాన ఖనిజ భాగాలు వరుసగా ఆన్సర్ సిలికా మరియు అల్యూమినియం సియాల్ మరియు సిలికా మెగ్నీషియం సిమా. సో ఇవి ఖండాంతర భూపటలం మరియు మహాసముద్ర భూపటలంలో అధికంగా లభించే ప్రధాన ఖనిజ భాగాలు. సో వరుసగా అడిగాడు కాబట్టి ఖండాంతర భూపటలంలో సిలికా మరియు అల్యూమినియం సియాల్, మహాసముద్ర భూపటలంలో సిలికా మెగ్నీషియం సిమా. సో ఇది నాకు ఆన్సర్ దొరకలేదు బుక్లో. సో నేను అప్డేట్స్లో నెక్స్ట్ వీడియోస్లో చూసి ఇస్తాను. నెక్స్ట్ 9th క్వశ్చన్, కరిగిన శిలాద్రవం చల్లబడి ఘన రూపంలోకి మారినప్పుడు ఈ శిలలు ఏర్పడతాయి. ఆన్సర్ అగ్నిశిలలు. 9వ తరగతి 2వ అధ్యాయం భూమి సహజ ఆవరణములు శిలావరణం 18వ పేజీ. అగ్నిపర్వతాలు. భూగర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితుల్లో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటికి వస్తుంది. బయటకి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీన్నే అగ్నిపర్వతం అంటారు. కరిగిన పదార్థంతో పాటు భూమి లోపలి పొరల్లోంచి నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు ఎగజిమ్మి పొగ, బూడిద, ధూళి వంటివి వాతావరణంలో కలుస్తాయి. ఈ కరిగిన పదార్థం అనేది చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటినే అగ్నిశిలలు అని అంటారు. ఆన్సర్ అగ్నిశిలలు. హార్టికల్చర్ అనే పదం దీనిని సూచిస్తుంది. సో హార్టికల్చర్ దీన్ని తెలుగులో ఉద్యానవన పంటలు అని అంటారు. సో ఇది 9th క్లాస్ 6th లెసన్ భారతదేశంలో వ్యవసాయం 63వ పేజీలో ఉంది. ఆన్సర్ వాణిజ్య ఉపయోగం కోసం కూరగాయలు, పువ్వులు మరియు పండ్లను పెంచడం. సో హార్టికల్చర్ అనే బుక్ మన తెలుగు టెక్స్ట్ బుక్లో లేదు. సో ఉద్యానవన పంటలు అని ఇచ్చారు. పండ్లు, కూరగాయల గురించి ఇచ్చారు దీంట్లో. సో దీన్ని చదివి మనం ఆన్సర్ చేయాలి. కూరగాయలు, పువ్వులు మరియు పండ్లు అనేది సో ఆన్సర్ అవుతుంది. సో మిగిలినవి ఎలిమినేట్ చేయొచ్చు. సో ట్యాంకులు, చెరువులో చేపల పెంపకం అనేది అక్వాకల్చర్ కిందికి వస్తుంది. వాణిజ్యం కోసం పట్టు పురుగుల పెంపకం అనేది సెరికల్చర్ కిందికి వస్తుంది. సో ఇక్కడ పండ్లు, కూరగాయలు అన్నారు. ఓన్లీ ద్రాక్ష సాగు మాత్రమే కాదు, ద్రాక్ష కూడా ఉంటుంది. అన్ని రకాల పండ్లు ఉంటాయి హార్టికల్చర్లో, ఉద్యానవన పంటల్లో. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానం భారతదేశం. మన దేశంలో ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాలకు చెందిన పండ్లని పండిస్తున్నారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా అధిక గిరాకీ కలిగి ఉన్నాయి. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తున్నారు. సో ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ అంటే పండ్లు, కూరగాయలు గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో ఉత్తర అమెరికా గుండా వెళ్తున్న అక్షాంశం. ఆన్సర్ కర్కట రేఖ. సో ఇది మ్యాప్ పాయింటింగ్లో భాగంగా సో ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో మ్యాప్స్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. సో దీని గురించి నేను టెస్ట్ సిరీస్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. సో అన్ని అక్షాంశాలు, రేఖాంశాల గురించి ఇచ్చాను. 6th క్లాస్ 2nd లెసన్ గ్లోబు భూమికి నమూనా. సో టెస్ట్ సిరీస్లో 11 టెస్టులు అన్లాక్ చేసి ఉంటాయి. సో రాసి చూడండి ఒకసారి. కింది వాటిలో రూపాంతరశిల కాని దానిని గుర్తించండి. ఆన్సర్ సున్నపురాయి. సున్నపురాయి అనేది రూపాంతరశిల కాదు. సో ఇంటర్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ 2nd లెసన్ భూమి 46వ పేజీలో ఆన్సర్ ఉంది. సో రూపాంతర శిలల కిందికి వచ్చేవి పలకలు, పాలరాయి, క్వార్ట్జైట్, నైసిస్ శిష్టులు. సో ఇవన్నీ కూడా రూపాంతర శిలలు. సో ఇక్కడ చూస్తే సున్నపురాయి అనేది ఇందులో లేదు. సున్నపురాయి అనేది అవక్షేప శిల. సో పలకలు అనేవి మెత్తగా ఉన్న సున్నపురాయి కంటే గట్టిగా ఉంటాయి. ఇవి లోయల్లో ఉంటాయి. పాలరాయి అనేది మెత్తగా ఉంటుంది. ఇది కూడా లోయల్లోనే ఉంటుంది. క్వార్ట్జైట్ ఇది చాలా గట్టిది. ఇవి మోనోడ్నాక్స్ అనే భూస్వరూపాల్లో ఏర్పడుతుంది క్వార్ట్జైట్ అనేది. నైసిస్ శిల అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇది పర్వతాలు, పీఠభూముల్లో ఏర్పడుతుంది. శిష్టులు ఇవి కూడా గట్టిగానే ఉంటాయి. ఇవి ఎత్తైన భూముల్లో ఏర్పడతాయి. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. అగ్నిశిలలు బసాల్ట్, ఆండిసైట్, రయోలైట్, గాట్రో, గ్రానైట్ ఇవన్నీ కూడా అగ్నిశిలలు. అవక్షేప శిలలు క్లే, షేల్, మార్గ్,
సున్నపురాయి మరియు ఇసుకరాయి కంగ్లామరేట్ ఇవి అవక్షేప శిలలు. రూపాంతర శిలలు పలకలు, పాలరాయి, క్వార్ట్జైట్, నైసిస్ మరియు శిష్టులు ఇవి రూపాంతర శిలలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కొన్నిసార్లు నది అంచున నిర్మించిన ఒడ్డుపై నుండి నీరు పొంగి పొర్లి ప్రవహిస్తుంది. అప్పుడు ఇది నది ఒడ్డున సన్నని మట్టి మరియు ఇతర పదార్థాల్ని నిక్షిప్తం చేస్తుంది. నది అంచున నిర్మించిన ఒడ్డుపై నుండి నీరు పొంగి పొర్లి ప్రవహించినప్పుడు ఇది నది ఒడ్డున ఉన్న సన్నని మట్టి మరియు ఇతర పదార్థాల్ని నిక్షిప్తం చేస్తుంది. నది ఒడ్డున సన్నని మట్టి మరియు ఇతర పదార్థాల్ని నిక్షిప్తం చేస్తుంది. సో ఇది కూడా నాకు ఆన్సర్ దొరకలేదు. కింది వాటిలో ఈ పవనాలు సంవత్సరం పొడవునా నిరంతరాయంగా క్రమబద్ధంగా ఒక నిర్దిష్ట దిశలో వీస్తాయి. ఆన్సర్ ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు. 10th క్లాస్ 4th లెసన్ భారతదేశ శీతోష్ణ స్థితి 49వ పేజీ. వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ఉత్తరార్ధగోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్ప పీడన ప్రాంతం వైపు పశ్చిమంగా ప్రయాణిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు, ట్రేడ్ విండ్స్ అని అంటారు. ట్రేడ్ అనే జర్మన్ పదానికి అర్థం ట్రాక్, అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు అని అర్థం. సో ఈ స్టేట్మెంట్ చదివి మనం అర్థం చేసుకొని వ్యాపార పవనాలు అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నిరంతరాయంగా క్రమబద్ధంగా ఒక నిర్దిష్ట దిశలో వీస్తాయి. సో 9th క్లాస్లో కూడా ట్రేడ్ విండ్స్ గురించి ఉంటుంది, వ్యాపార పవనాలు. సో అందులో నిరంతరాయంగా వీస్తాయని ఉంటుంది. సో కలిపి చదువుకోవాలి, అవగాహనతోనే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈ విధంగా వర్డ్ అనేది లేదు. నిరంతరాయంగా క్రమబద్ధంగా ఒక నిర్దిష్ట దిశలో వీస్తాయి అనే వర్డ్ అనేది డైరెక్ట్గా లేదు అనే సెంటెన్స్ అనేది. సో ప్రీవియస్ బిట్, ట్రేడ్ అనే జర్మన్ పదానికి అర్థం అడిగారు, ట్రాక్ అనేది. 1950-65 మధ్య వ్యవసాయ అభివృద్ధి మొదటి దశలో భారతదేశం వీటిపై భారీగా పెట్టుబడుల్ని పెట్టింది. ఆన్సర్ నీటిపారుదల ప్రాజెక్టులు మరియు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయడం. 9వ తరగతి 6వ లెసన్ భారతదేశంలో వ్యవసాయం 67వ పేజీ. మొదటి దశలో వ్యవసాయం సంబంధించి మొదటి దశలో నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి, ఆనకట్టల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెట్టింది ప్రభుత్వం. 1950-65 మధ్యకాలంలో భారత ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ ప్రాజెక్టులపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల పంటల ఉత్పత్తి పెరిగి ఆహార కొరతను అధిగమిస్తుందని ఆశించింది. దీని ద్వారా ఏర్పాటు చేయబడ్డ ప్రాంతీయ శాసనసభ సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935. సో ఇది పాలిటీ సెకండ్ ఇయర్ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం 16-17 పేజీలు చదివితే ఆన్సర్ చేయొచ్చు. సో అది చాలా లెంగ్తీగా ఉండడం వల్ల ఇక్కడ ఇవ్వలేదు. ఈ రకమైన ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవారు తమ అధికారాన్ని ప్రజల నుండి పొందుతారు మరియు ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పాలి. సో ఈజీ క్వశ్చన్. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తమ అధికారాన్ని ప్రజల నుండి పొందుతారు, ప్రజలకి మాత్రమే సమాధానం చెప్పాలి. 9వ తరగతి 18వ అధ్యాయం ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన 229వ పేజీలో ఆన్సర్ ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల నుండి అధికారం పొంది దానికి జవాబుదారీగా ఉండేది. ప్రజాప్రతినిధుల్ని ప్రజాస్వామ్యంలో కొంత నిర్ణీత కాలానికి ఎన్నుకుంటారు. వివిధ రకాలుగా వీరు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. కింది వాటిలో భారత పౌరుడి ప్రాథమిక హక్కు కానిది ఏది? సో ఆన్సర్ ఆదేశిక సూత్రాల అమలు కోసం ఆదేశాలు జారీ చేయమని కోర్టులకు వెళ్ళే హక్కు. సో 9th క్లాస్ 19th లెసన్ మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు 242, 244, 246 పేజీలు చదివితే ఆన్సర్ చేయొచ్చు. సో అవకాశాల్లో సమానత్వం. ప్రభుత్వంలో నియామకాలకు లేదా ఉపాధికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ రాజ్యాంగం సమాన అవకాశానికి హామీ ఇస్తోంది. సో సెకండ్ సెంటెన్స్ కరెక్ట్. నెక్స్ట్, సంఘాలు సభలుగా ఏర్పడే హక్కు. సో ప్రజలు సాంస్కృతిక సంఘాలుగా, వ్యాపార సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఏర్పడవచ్చు. సో ఆప్షన్ 3 కరెక్ట్. జీవించే హక్కు. సాధారణ పరిస్థితుల్లో అరెస్ట్ అయిన వ్యక్తి హక్కుల్ని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్లో పేర్కొన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ అయితే ఆ వ్యక్తి తాను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంటుంది. సో కొన్ని కేసుల్లో అరెస్ట్ మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. సో ఆన్సర్ ప్రాథమిక హక్కు కానిది ఆప్షన్ 4 అనేది ఆన్సర్. సో అలానే ఇది ప్రీవియస్ బిట్. జీవించే హక్కులో 2002లో జీవించే హక్కులో విద్యా హక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకి ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి.
కింది వాడిలో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన సార్క్ శిఖరాగ్ర సమావేశాల్ని గుర్తించండి. ఆన్సర్ 2వ, 8వ మరియు 14వ శిఖరాగ్ర సమావేశాలు. పాలిటీ సెకండ్ ఇయర్ 11th లెసన్ భారతదేశం ప్రపంచ దేశాలు 209వ పేజీ. సో దీని నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, చూద్దాం. సార్క్ మొదటి శిఖరాగ్ర సమావేశం 1985లో బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలో జరిగింది. 2వ, 8వ, 14వ శిఖరాగ్ర సమావేశాలు 1986, 95, 2007 సంవత్సరాల్లో వరుసగా నిర్వహించింది. అంటే 2వ సమావేశం 1986, 8వది 1995 మరియు 14వది 2007 సంవత్సరాల్లో వరుసగా నిర్వహించింది. సో 2, 8, 14. గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్. 10వ తరగతి 20వ అధ్యాయం సమకాలీన సామాజిక ఉద్యమాలు 294వ పేజీ. సో గ్రీన్ పీస్ ఉద్యమం అనేది అలస్కా దగ్గర సముద్ర గర్భంలో 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైంది. నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరే గ్రీన్ పీస్. సో ఈ బిట్ కూడా అడిగారు. చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది. గ్రీన్ పీస్ ఉద్యమం 40 దేశాల్లో విస్తరించింది. సో ఈ బిట్ కూడా వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్. ఇది కూడా వచ్చింది, క్వశ్చన్ మళ్ళీ వచ్చింది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. వాతావరణ మార్పుపై పలు దేశాల్లో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. సో ఇది కూడా వచ్చింది. అనంతం వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం దాని యొక్క ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అనే భావనని ముందుకు తెచ్చింది. మనుషులందరికీ ఒకే జాతి, ఒకే దేవుడు మరియు ఒకే మతం అన్న భావనని ప్రచారం చేసింది ఎవరు? ఆన్సర్ నారాయణ గురు. ఇది రిపీటెడ్ క్వశ్చన్. సో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఈ క్వశ్చన్. 8వ తరగతి 19వ అధ్యాయం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు 220వ పేజీ. నారాయణ గురు మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనని ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. ఈజువా కులస్తుల్ని సారాయి కాయడం, జంతుబలులు లాంటి వాటిని మానేయమని పిలుపునిచ్చాడు. కుల వివక్షతను పాటించని దేవాలయాల్ని స్థాపించాడు. ఈ దేవాలయాల్లో బ్రాహ్మణ పూజారులు లేకుండా సామాన్య పూజా విధానాల్ని అనుసరించేవారు. గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని చెప్పేవాడు నారాయణ గురు. ఇతడి పాండిత్యం, ఆధ్యాత్మికతలతో ప్రభావితులైన ఇతర కులాల వారు కూడా ఇతడి అనుచరులుగా మారారు. నారాయణ గురు కుల వ్యవస్థని తీవ్రంగా విమర్శించాడు. అన్ని రూపాల్లో కుల వివక్షత అంతం కావాలని ఉద్యమించాడు. యుఎస్ఎస్ఆర్లో ఈ అణుశాస్త్రవేత్త మానవ హక్కుల ఉద్యమానికి ముఖ్యమైన నాయకుడు. ఆన్సర్ ఆండ్రీ సక్కారోవ్. 10వ తరగతి 20వ అధ్యాయం సమకాలీన సామాజిక ఉద్యమాలు 290వ పేజీ. మానవ హక్కుల కోసం సాగిన ఈ ఉద్యమంలో అనేక రకాల ధోరణులున్నాయి. కొన్ని ధోరణులు సాధారణ ప్రజలకు మరింత స్వేచ్ఛని కోరగా, కొన్ని ఈ దేశాల్లోని సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ప్రయత్నించాయి. ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్జనిట్సిన్ ఇతడు రచయిత మరియు అణుశాస్త్రవేత్త ఆండ్రే సక్కారోవ్ ఈ 2వ ధోరణి అంటే సోషలిస్టు వ్యవస్థకి అంతం పలకడం అనే ధోరణికి ముఖ్య నాయకులు. సో ఆన్సర్ ఆండ్రీ సకారోవ్. మానవ హక్కుల ఉద్యమం గురించి ఇది. 1965 ఇండో పాక్ యుద్ధంలో భారత్ మరియు పాకిస్తాన్లని కాల్పుల విరమణకు ఒప్పించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఉత్థాండ్ లేదా యుత్థాండ్. సో 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం 283, 284 పేజీలు చదివితే ఆన్సర్ తెలుస్తుంది. 1965లో భారతదేశానికి ప్రధానిగా ఉన్నది లాల్ బహదూర్ శాస్త్రి కాగా, పాకిస్తాన్లో అధికారంలో ఉన్నది సైనిక నియంత అయిన జనరల్ ఆయుబ్ ఖాన్. కాశ్మీర్ని విముక్తం చేయడం అనే పేరుతో భారత్పై దాడి చేస్తే కాశ్మీర్లో తిరుగుబాటు సంభవిస్తుందని ఆయుబ్ ఖాన్ ఆశించాడు. అయితే కాశ్మీర్ ప్రజలు ఇందుకు స్పందించలేదు. యుద్ధంలో భారత ప్రభుత్వానికి సాయం చేశారు కాశ్మీర్ ప్రజలు. లాహోర్ని లక్ష్యంగా చేసుకొని పంజాబ్ నుండి భారతదేశం యుద్ధం చేయడంతో కాశ్మీర్ నుండి పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించేటట్లు 2 దేశాల్ని ఒప్పించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యుత్థాండ్. భారత్ మరియు చైనా పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన రోజు ఏప్రిల్ 29, 1954. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం 283వ పేజీ. 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందంపై ఈ 2 దేశాలు చైనా, భారత్ సంతకాలు చేశాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఆలీనోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం 277వ పేజీ. సో తటస్థంగా ఉండి శాంతిని ప్రోత్సహించడం అలీనోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇది అవగాహన చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1950లలో ప్రపంచం 2 ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనయ్యింది. సో 2 అగ్రరాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీల కారణంగా ప్రపంచం 2 ధృవాలుగా విడిపోయింది. ఈ 2 పక్షాల్లో దేని వైపున లేకుండా ఉండడానికి అంతగా అవకాశాలు లేకపోయినా అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాల సమస్యలైన
పేదరికం, అనారోగ్యం, అసమానత్వం, వలసవాదం లాంటివి ఏవీ కూడా పరిష్కారం కాలేదు. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుండి మార్పు కావాలనే ఉద్దేశంతో 1955లో ఇండోనేషియాలో బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి హాజరైన దేశాలు 29. సో దీనికి అధికార ప్రతినిధిగా పండిత్ నెహ్రూని గుర్తించారు. ఇది ఆసియా ఆఫ్రికా సమావేశం అయిన ఇది అలీనోద్యమానికి దారితీసింది. సో 3 ముఖ్య ఉద్దేశాలతో అలీనోద్యమం యొక్క మొదటి సమావేశం జరిగింది. సో అందులో మొదటిది అలీనోద్యమ సభ్య దేశాల మధ్య సహకారం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు మరియు మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం, వలస పాలన నుండి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడడం. సో ఎలిమినేట్ చేస్తూ వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో సోవియట్ కూటమితో జతకట్టడం కాదు, పాశ్చాత్య కూటమితో జతకట్టడం కాదు. ఎందుకంటే ఇది 2 ధృవాల మధ్య ఏర్పడింది. అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ అనే 2 ధృవాలుగా ప్రపంచం విడిపోయింది. ఈ 2 పక్షాల్లో దేని వైపున ఉండకుండా ఒక ప్రయత్నం ఒకటి జరిగింది. దాని పేరే అలీనోద్యమం. సో ఈ 2 కాదు. సైనిక కూటమి ఏర్పాటు చేయడం అలీనోద్యమం యొక్క ముఖ్య లక్ష్యం అనేది కాదు. సో సైనిక ఆధిపత్యం లాంటి దానికి విరుద్ధంగానే ఇది ఏర్పడింది. సో తటస్థంగా ఉండి శాంతిని ప్రోత్సహించడం అనేది అలీనోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సో అలీనోద్యమం గురించి అడిగారు. 1968లో సద్దాం హుస్సేన్ ఇరాక్లో అరబ్ జాతీయవాదం మరియు సోషలిజం అనే జంట నినాదాలతో అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ ఉద్దేశంలో సోషలిజం అంటే చమురు వనరుల్ని జాతీయం చేయడం మరియు చమురు నుండి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యలకు ప్రభుత్వం ఉపయోగించడం. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం 281వ పేజీ. సో ప్రీవియస్ స్టేట్లో ఇది అడిగారు. జంట నినాదాలు గురించి అడిగారు. అరబ్ జాతీయవాదం, సోషలిజం. సో 1968లో ఇరాక్లో తిరుగుబాటు చేసి అరబ్ జాతీయతావాదం, సోషలిజం అనే జంట నినాదాలతో అధికారంలోకి వచ్చినది సద్దాం హుస్సేన్. సోషలిజం అంటే వాళ్ళ ఉద్దేశంలో చమురు వనరుల జాతీయీకరణ, చమురు నుండి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం. 1955లో జరిగిన ఈ సమావేశం అలీనోద్యమానికి మార్గాన్ని సుగమం చేసింది. బాండుంగ్ సమావేశం ఇందాకే చూసాం. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం 278వ పేజీ. కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుండి మార్పు కావాలనే ఉద్దేశంతో 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి హాజరైన దేశాలు 29. ఈ సమావేశానికి హాజరైన ముఖ్య నాయకులు చూద్దాం. సో సంవత్సరం 1955లో జరిగింది మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం. స్థలం బాండుంగ్, ఇండోనేషియా. హాజరైన దేశాలు 29. ముఖ్య నాయకులు నెహ్రూ భారత ప్రధాని, గమల్ అబ్దుల్ నాసర్ ఈజిప్ట్ నాయకుడు, జోసెఫ్ బ్రిడ్జ్ టిటో యుగోస్లావియా నాయకుడు దీనికి హాజరయ్యారు. దీనికి అధికార ప్రతినిధిగా నెహ్రూని గుర్తించారు. ఇది అలీనోద్యమానికి దారితీసింది ఈ మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం. ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. అలీనోద్యమం మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. అలీనోద్యమం మొదటి సమావేశానికి హాజరైన సభ్య దేశాలు అలీనోద్యమం మొదటి సమావేశానికి హాజరైన సభ్య దేశాలు 25. సో బాండుంగ్ సమావేశానికి హాజరైనవి 29. 2012 నాటికి అలీనోద్యమ సభ్య దేశాల సంఖ్య 120 దేశాలకు పెరిగింది. దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. సో భారతదేశంలోని కేంద్ర అంశాలపై సాధారణ బిల్లుకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. సాధారణ బిల్లుని ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా తేడాలు ఉంటే తుది నిర్ణయం పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో తీసుకోబడుతుంది. సో ఇది కరెక్ట్. 8వ తరగతి 14వ అధ్యాయం పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం 163వ పేజీ. సో పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. అవి రాజ్యసభ, లోక్సభ. లోక్సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు. వీటిని ప్రత్యక్ష ఎన్నికలు అంటారు. రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. వీటిని పరోక్ష ఎన్నికలు అంటారు. రాజ్యసభలో అత్యధికంగా 250 మంది సభ్యులు ఉండొచ్చు. రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభకు తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటాయి. కేంద్రంలో శాసన ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం కల్పించే మార్గాల్లో ఇది ఒకటి. రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. సో రాజ్యసభ శాశ్వత సభ గుర్తుపెట్టుకోండి.
సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. రాజ్యాంగం ప్రకారం అనేక విషయాల్లో లోక్సభకు అత్యున్నత అధికారాలు ఉన్నాయి. ఉభయ సభలు ఏ సాధారణ చట్టాన్నైనా ఉభయ సభలు ఆమోదించాలి. ఏ సాధారణ చట్టాలైనా ఉభయ సభలు ఆమోదించాలి. సో లోక్సభలో మాత్రమే ఆమోదించాలి అనేది రాంగ్. సాధారణ బిల్లులకు సంబంధించి రాజ్యసభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయనేది రాంగ్. సో లోక్సభలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నందువల్ల సాధారణ బిల్లులకు సంబంధించి దీనికి ఎక్కువ అధికారాలు ఉండే అవకాశం ఉంది అనేది కూడా రాంగ్. 2 సభలు ఆమోదించాలి. ద్రవ్య బిల్లుకు సంబంధించి లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. 2 సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఉభయ సభలు ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు. సో ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు ఏదైనా తేడా ఉంటే. 2 సభల మధ్య తేడాలుంటే అంతిమ నిర్ణయం ఉమ్మడి సభలో తీసుకుంటారు, ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు ఉభయ సభలు. లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉండడం వల్ల ఇలాంటి సమావేశాల్లో వాళ్ళ మాటే చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అంతిమ నిర్ణయం లేదా తుది నిర్ణయాన్ని ఉభయ సభలు ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు. సో ఇక్కడ తుది అని ఇచ్చారు. సో తుది అన్న అంతిమ అన్న ఒకటే. సో నెక్స్ట్, ఆర్థిక విషయాల్లో లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ బడ్జెట్ కానీ డబ్బుకు సంబంధించి ఏ ఇతర చట్టాన్ని కానీ లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. మంత్రిమండలిని లోక్సభ నియంత్రిస్తుంది. లోక్సభలో అధిక శాతం సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తే ప్రధానిగా నియమితులవుతారు. మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజ్యసభకి ఇలాంటి అధికారం లేదు. ప్రజలతో నేరుగా ఎన్నుకోబడడం వల్ల లోక్సభకి ప్రత్యేక అధికారాలుంటాయి. సాధారణంగా లోక్సభకు ప్రతి 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతాయి. 18 సంవత్సరాలు అంతకు పైన వయస్సున్న పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. దీనికి గాను వాళ్ళు నివసిస్తున్న నియోజకవర్గంలో తమ పేరుని ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. 25 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభ సభ్యుడు కావచ్చు. కింది వాటిలో ప్రపంచీకరణకు ఉత్తమ ఉదాహరణ ఏది? ఆన్సర్, దేశ సరిహద్దులు దాటి వస్తువులు, సేవలు, మూలధనం మరియు సమాచార మార్పిడి అనేది ఉత్తమ ఉదాహరణ అవుతుంది ప్రపంచీకరణకి. 10వ తరగతి 9వ అధ్యాయం, ప్రపంచీకరణ 123వ పేజీ. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య పరిణామాల్లో వేగవంతంగా పెరిగిన ప్రపంచీకరణ ఒకటి. దీనికి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడులతో 3 రకాల ప్రవాహాలని గుర్తించవచ్చు. ఒకటి, వస్తు సేవల ప్రవాహం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో వస్తువులు, సేవలు ఉన్నాయి. సో నెక్స్ట్, మూలధనం మరియు సమాచార మార్పిడి. సో పెట్టుబడి ప్రవాహం, సో మూలధనం, అలానే సమాచార మార్పిడి, ఆలోచనలు, భావాలు, సాంకేతికత కూడా పంచుకోబడి విస్తృతం అవుతున్నాయి ప్రపంచీకరణలో. సో డెప్త్గా చదివితే ప్రతి లైన్ గుర్తుపెట్టుకుంటేనే ఆన్సర్ చేయగలం. ఈ లెసన్ ముగింపు నుండి కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్ వచ్చింది. ప్రపంచీకరణని ప్రభావితం చేయని అంశం ఏది అని. సో ఆ ముగింపు లైన్స్ చదివితేనే ఆన్సర్ చేయొచ్చు. ఎన్నికలు అనే ఆప్షన్. సో అది ప్రపంచీకరణను ప్రభావితం చేయదు. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుడికి క్రింది వాటిలో ఒకటి వర్తించదు. ఈజీ ఆన్సర్ చేయొచ్చు. సెలవులకు గాను కార్మికుడికి జీతం చెల్లించబడదు అనేది రాంగ్ అవుతుంది. సో వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుడికి సెలవుల్లో కూడా జీతం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. 10వ తరగతి 3వ అధ్యాయం, ఉత్పత్తి ఉపాధి 40వ పేజీ. సో చూసుకోండి. నెక్స్ట్, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి కింది వాటి నుండి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అతి పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేయబడతాయి. సో ఇది కరెక్టే. పేదవారికి బీపీఎల్ అంటే తెల్ల కార్డులు జారీ చేయబడతాయి. కరెక్ట్. అంత్యోదయ మరియు బీపీఎల్ కార్డులు ఒకటే. ఇది రాంగ్. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు పింక్ కార్డులు జారీ చేయబడతాయి. సో ఇది కూడా కరెక్ట్. సో సరికానిది అన్నప్పుడు ఆప్షన్ 3 అవుతుంది. ఇది సరికానిది. అంత్యోదయ, బీపీఎల్ కార్డులు ఒకటే అనేది రాంగ్. అంత్యోదయ కార్డులు అత్యంత పేదవారికి ఇచ్చే కార్డులు. సో బీపీఎల్ కార్డులు లేదా తెల్ల కార్డులు పేదవారికి ఇచ్చే కార్డులు. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, ఏపీఎల్ అంటే ఎబో పావర్టీ లైన్, గులాబీ కార్డులు. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి ఇచ్చే కార్డులు ఏపీఎల్ కార్డులు లేదా గులాబీ కార్డులు. పింక్ కార్డుల్ని తెలుగులో గులాబీ కార్డులు అంటారు. సో ఎగువన ఉన్నవారికి ఏపీఎల్, ఎబో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తారు. సో ఈ 2 డెఫినేషన్స్ తెలిస్తే అంత్యోదయ ఉన్న బీపీఎల్ ఒకటి కాదని తెలుస్తుంది. అన్నపూర్ణ కార్డులు వయస్సు మళ్ళిన అతి పేదవారికి ఇచ్చే కార్డులు. సుస్థిరాభివృద్ధి అనే భావన మొదట ఈ సంవత్సరంలో కనిపించింది. ఆన్సర్ 1980. ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ 9th లెసన్, పర్యావరణ అర్థశాస్త్రం 298వ పేజీ. సో ఇక్కడ చూస్తే
ప్రకృతి సహజ వనరుల రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సంఘం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా సంరక్షణ వ్యూహంలో మొట్టమొదట 1980లో సుస్థిర అభివృద్ధి భావనని తెలియజేసింది. సో ఈ పదం సాధారణ ఉపయోగంలోకి బ్రంట్లాండ్ నివేదిక ద్వారా క్రమంగా వచ్చింది. సో ఆన్సర్ 1980. ప్రభుత్వానికి వడ్డీ, రుసుములు మరియు డివిడెండ్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఇలా అంటారు. ఆన్సర్ పన్నుయేతర రాబడి. సో ఇది కూడా నాకు దొరకలేదు, నెక్స్ట్ అప్డేట్లో నేను చెక్ చేసి ఇస్తాను. కింది వాటిలో ఒకదాన్ని అధిక విలువ లావాదేవీలకు ఉపయోగించవచ్చు. ఆన్సర్ ఆర్టీజీఎస్. సో నెఫ్ట్ని కూడా అధిక లావాదేవీలకు ఉపయోగించవచ్చు. సో ఆర్టీజీఎస్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది, అధిక విలువ లావాదేవీలకు. సో దీంట్లో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ని పంపించవచ్చు, 50 లక్షల వరకు. సో లిమిట్ అనేది లేదనే ఇచ్చారు. సో చెక్ చేసి చూసాను నెట్లో నేను. కొన్ని వెబ్సైట్స్లో లిమిట్ లేదని, కొన్నింట్లో 50 lakhs అని ఉంది. సో మిగిలినవన్నీ చూద్దాం. యూపీఐలో మనకు తెలుసు 1 lakh వరకు పంపించుకోవచ్చు. సో యూఎస్ఎస్డి ఇందులో చిన్న మొత్తాలు పంపించవచ్చు. సో ఐఎంపీఎస్లో అంత అమౌంట్ పంపించరాదు. 8వ తరగతి 7వ అధ్యాయం ద్రవ్యం మరియు బ్యాంకింగ్ 86వ పేజీ. సో డిజిటల్ చెల్లింపు విధానాలు. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరో ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరో ఖాతాకి కనీసం 2 లక్షలు మరియు గరిష్టంగా ఎంతైనా కూడా బదిలీ చేయవచ్చు. సో ఆన్సర్ ఆర్టీజీఎస్. ఐఎంపీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరో ఖాతాకి మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయొచ్చు. ఖాతాదారులు ఈ సౌకర్యం కోసం మొబైల్ నెంబర్ని బ్యాంక్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవని సంవత్సరం పొడవునా బ్యాంక్ సెలవుల్లో కూడా ఉపయోగించవచ్చు. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడానికి ద్రవ్యం పొందాల్సిన వారి పేరు, అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్ విపిఏ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఉంటే చాలు. BHIM భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ ద్వారా యూపీఐ విధానాన్ని వాడుతూ తేలిగ్గా త్వరగా చెల్లింపు లావాదేవీలు చేయొచ్చు. USSD అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీల్ని మొబైల్ బ్యాంకింగ్ సాయంతో చేయొచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందొచ్చు. దీని ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇంటర్నెట్ కానీ అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఐఎఫ్ఎస్సి ఇంటర్నెట్ అవసరం లేని సర్వీస్ అడిగారు. సో USSD అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. రూపే ద్రవ్య చెల్లింపులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేయొచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డుల్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డుల్ని పొందడానికి అర్హులే. ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ప్రతి బ్యాంక్ ప్రత్యేక 11 అంకెల సంఖ్యని కలిగి ఉంటుంది. అదే ఐఎఫ్ఎస్సి కోడ్. ఇందులో మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్ కాగా మిగిలిన అంకెలు బ్యాంక్ బ్రాంచ్ కోడ్ని తెలుపుతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చిన రోజు 1 జనవరి 1995. జాగ్రఫీ సెకండ్ ఇయర్ 4th లెసన్. ప్రపంచ రవాణా వాణిజ్యం 105వ పేజీ. సో ఇది ఎకనామిక్స్లో కూడా ఉంది, బట్ ఇది జాగ్రఫీలో కొంచెం క్లియర్గా ఉంది. అధిక సుంకాలు, ఇతర ప్రతిబంధకాల నుండి ప్రపంచ వర్తకాన్ని సరళీకరించడం కోసం 1948లో సుంకాలు వర్తకం కోసం సాధారణ ఒప్పందం జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ GATT అనే పేరుతో కొన్ని దేశాలు సంతకాలు చేసుకున్నాయి. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత పారదర్శకమైన వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం ఒక శాశ్వత సంస్థ అవసరమని సభ్య దేశాలు 1994లో భావించాయి. ఫలితంగా జనవరి 1, 1995 నాడు GATT జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనే ప్రపంచ వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందింది. GATT అనేది ప్రపంచ వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందినది జనవరి 1, 1995. సో ఇదే రోజు భారత్ కూడా చేరింది ఇందులో. భారతదేశంలో ద్రవ్య సరఫరాను నియంత్రించేది. ఆన్సర్ సింపుల్, RBI. 9వ తరగతి 10వ అధ్యాయం ధరలు జీవన వ్యయం 127వ పేజీ. ధరలు పెరిగితే భారతదేశంలో అన్ని బ్యాంకులకు అపెక్స్ అంటే ఉన్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అవసరమైన మేరకు డిపాజిట్లు అంగీకరించమని, అంత మేరకే అప్పులు ఇవ్వమని కింది బ్యాంకుల్ని ఆదేశించడం ద్వారా ధన ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. RBI దాని నియంత్రణలో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాదారుల నుండి స్వీకరించే చెల్లించే వడ్డీల్ని కూడా నియంత్రిస్తుంది. ఈ విధంగా వడ్డీ రేట్లను నియంత్రించడం ద్వారా దేశంలో ధన ప్రవాహం తగ్గుతుంది.
డబ్బు సరఫరాని తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా డబ్బు చెలామణి తగ్గిపోయి సాధారణ ప్రజల కొనుగోలు స్థాయి కూడా తగ్గి వస్తువుల డిమాండ్తో పాటు ధరలు కూడా తగ్గుతాయి. ఆర్బీఐ తీసుకునే చర్యల ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సమయాల్లో ముడి పదార్థాల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు ఆర్బీఐ తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయి. క్రింది వాటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ మరియు ఆహార ధాన్యాల అమ్మకాల్ని నిర్వహించేది భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 10వ తరగతి 10వ అధ్యాయం ఆహార భద్రత 139వ పేజీ. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార బఫర్ నిల్వల్లో ఆన్సర్ ఉంది. సో భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొని నిల్వ చేసే ఆహార ధాన్యాలనే బఫర్ నిల్వలు అంటారు. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల్లో రైతుల నుండి వడ్లు, గోధుమల్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుంది. వీటికి ముందుగా ప్రకటించిన ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు. ఈ ధరనే కనీస మద్దతు ధర. ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రకటిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/3 ఆహార ధాన్యాల్ని రైతుల నుండి కొనుగోలు చేస్తాయి. వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాల్ని ప్రజలకు పంపిణీ చేస్తుంది. అంటే వివిధ పథకాలు అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాల్ని ప్రజలకు పంపిణీ చేస్తుంది. ఇటీవలి కాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాల్ని ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిల్వలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే ఆహార ధాన్యాల లభ్యత అనేది తగ్గుతుంది. సో ఇదంతా చదివితే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార బఫర్ నిల్వలు అనేది. సో చాలా డెప్త్గా ఎక్కువసార్లు చదివితేనే ఆన్సర్ చేయగలం ఇలాంటి ప్రశ్నలకి. వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారుడు ఆర్థిక వ్యవస్థలోని ఈ రంగం కిందికి వస్తాడు. ఆన్సర్ సేవా రంగం కిందికి. సో ప్రాథమిక రంగంలోకి వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు వస్తాయి. ద్వితీయ రంగంలో యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువుల్ని ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు వస్తాయి. తృతీయ రంగంలో వస్తువుల్ని నేరుగా తయారు చేయరు, వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తారు. సో ఇది సేవ కిందికి వస్తుంది. వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారుడు అనేది వస్తువుల్ని నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి అలానే ప్రజలకు అవసరమైన సేవల్ని అందించే కార్యకలాపాలు సేవా రంగంలోకి వస్తాయి. తృతీయ రంగంలోకి థామస్ మన్రో భారత్లోని ఈ ప్రాంతంలో రైత్వారీ సెటిల్మెంట్ వ్యవస్థని రూపొందించాడు. ఆన్సర్ దక్షిణ పశ్చిమ ప్రాంతంలో. 8వ తరగతి 10వ లెసన్ బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు 112వ పేజీ. రైత్వారీ స్థిరీకరణ. థామస్ మన్రో రైత్వారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టాడు. కింది వారిలో తెలంగాణలోని తెగల్ని అధ్యయనం చేసిన ప్రముఖ పండితుడు మరియు మానవ శాస్త్రవేత్త ఫ్యూరర్ హైమన్ డార్ఫ్. 6వ తరగతి 9వ అధ్యాయం తెగలు సామాజిక నిర్ణయాధికారం 82వ పేజీ. ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త. 1940లో తెలంగాణకి వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్లు గురించి అధ్యయనం చేసి వారి గురించి పుస్తకాలు రాశాడు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. ప్రీవియస్ బిట్ ఇది, ఈశాన్య రాష్ట్రాలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మగధ జనపదాల్ని పాలించిన మొదటి పాలకుడు బింబిసారుడు. 6వ తరగతి 10వ అధ్యాయం సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 92వ పేజీ. మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. సో బింబిసారుడు అనేది ఆన్సర్ అవుతుంది. మొదటి రాజు. 1871లో ఫ్రాన్స్కి ఈ ఒప్పందం ద్వారా అల్సాస్ మరియు లోరైన్లని జర్మనీకి ఇచ్చింది. ఆన్సర్ ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం. 9వ తరగతి 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 164వ పేజీ. ఫ్రాంక్ఫర్ట్ సంధి ఒప్పందం. ఈ ఒప్పందంతో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ముగిసింది. అల్సైస్ లోరైన్ ప్రాంతాలు ఫ్రాంక్ఫర్ట్ సంధి ద్వారా జర్మనీకి లభించాయి. ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం ఈ హక్కుల్ని సహజ విడదీయరాని హక్కులుగా పరిగణించారు. చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. సో జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, అభిప్రాయ స్వేచ్ఛ హక్కు, చట్టం ముందు సమానత్వం హక్కు. సో పైవన్నీ. 9వ తరగతి 12వ లెసన్ 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 156వ పేజీలో ఆన్సర్ ఉంది. ఫ్రాన్స్ రాజ్యాంగం పురుషులు పౌరుల హక్కుల ప్రకటనతో మొదలైంది. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్. సహజ విడదీయరాని హక్కులు అంటే జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం. సో జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం, అభిప్రాయ స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం. సో అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం, చట్టం ముందు సమానత్వం. ఈ హక్కులు ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే లభిస్తాయని దీని అర్థం. సహజ విడదీయరాని హక్కులు అంటే పౌరుల సహజమైన 17 హక్కుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని విప్లవ ప్రభుత్వం అంటే ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. మైకేల్ ఆంజిలో చెక్కిన ఈ శిల్పం క్రీస్తు మృతదేహాన్ని పట్టుకున్న మేరీని వర్ణిస్తుంది. ఆన్సర్ పైటా. సో ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్. నేను ఈ లెసన్ కూడా అప్డేట్ చేస్తాను. బుద్ధుడు, అతడి అనుచరుల బోధనలు ఈ గ్రంథాల్లో సంకలనం చేయబడి ఉన్నాయి. ఆన్సర్ సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక. సో ఈజీ క్వశ్చన్. ఏబీసీ మాత్రమే. 6వ తరగతి 17వ అధ్యాయం ప్రాచీన కాలంలో మతం సమాజం 153వ పేజీ. బుద్ధుడు, అతని అనుయాయులు లేదా అనుచరుల బోధనల్ని త్రిపీఠకాలు అనే పేరుతో సంకలనం చేశారు. అవి సుత్త, అభిధమ్మ, వినయ అనే
3 త్రిపీటకాలు. 1947లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి వీరి ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఆన్సర్ రామానంద తీర్థ. 8వ తరగతి 12వ అధ్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం 148వ పేజీ. భారత్లో విలీనం. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని స్వతంత్ర రాష్ట్రంగా ఉంచాలనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా రామానంద తీర్థ నాయకత్వంలోని హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1947లో అనేక ఉద్యమాలు నిర్వహించింది. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దీనికి పిలుపునిచ్చాడు. ఆన్సర్ సత్యాగ్రహకి. 8వ తరగతి 11B అధ్యాయం జాతీయోద్యమం మలిదశ 127వ పేజీ. రౌలట్ చట్టం జలియన్ వాలాబాగ్ మారణకాండ హెడ్డింగ్ కింద ఉంది. గాంధీ ఏ కాంగ్రెస్ వర్గంలో చేరలేదు. 1917లో చంపారన్, 1918లో ఖేడా, 1918లోనే అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మెల్ని చేపట్టాడు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. భారత్లో సైన్య సహకార ఒప్పందంని రాజ్య సంక్రమణ సిద్ధాంతాల్ని వరుసగా ప్రవేశపెట్టినది. సో సైన్య సహకార ఒప్పందంని లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టగా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడు. సో వరుసగా అడిగారు. సైన్య సహకార ఒప్పందం లార్డ్ వెల్లెస్లీ, రాజ్య సంక్రమణ సిద్ధం లార్డ్ డల్హౌసీ. సో ఇంటర్ హిస్టరీ 12th లెసన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు. సో ఇక్కడ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి ఉంది, బట్ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన దాని గురించి ఇక్కడ లేదు. సో ఇది జనరల్గా అడిగారని అనుకోవచ్చు. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మూలంగా స్వదేశీ రాజుల్లో భయాందోళనలు కలిగాయి. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి సంతానం లేని స్వదేశీ పాలకులకు దత్తత తీసుకునే హక్కు లేదు. తంజావూర్, ట్రావెంకోర్, కర్ణాటక పాలకుల రాజరికపు బిరుదుల్ని రద్దు చేశాడు. సుమారు 70 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ వారికి మిత్రరాజ్యమైన అవధ్ని దుష్పరిపాలన అనే సాకుతో డల్హౌసీ ఆక్రమించాడు. పీష్వా 2వ బాజీరావు మరణానంతరం అతని దత్తపుత్రుడైన నానాసాహెబ్కి పింఛన్ ఇవ్వడానికి నిరాకరించాడు. బహదూర్ షా మరణించాక, సో అప్పటికి ఇంకా మరణించలేదు, బహదూర్ షా మరణించాక ఆయన వారసులు ఎర్రకోటలోని రాజభవనాన్ని వదిలి కుతుబ్ మినార్ సమీపంలోని సామాన్య గృహంలోకి మారాలని డల్హౌసీ ప్రకటించాడు. బహదూర్ షా వారసులెవ్వరూ మొఘల్ చక్రవర్తి బిరుదుని ధరించరాదని లార్డ్ కానింగ్ ప్రకటించాడు. సో 1857 తిరుగుబాటు ఎందుకు జరిగింది అనే దానికి కారణాలు ఇవన్నీ. తమకు ప్రతిష్టగా భావించే మొఘల్ చక్రవర్తి పట్ల బ్రిటిష్ వారి వైఖరిని మహమ్మదీయులు వ్యతిరేకించారు. బ్రిటిష్ విధానాల వల్ల రాజ్యాల్ని కోల్పోయిన పాలకులు అసంతృప్తితో తిరుగుబాటు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూశారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ పేపర్ కూడా నేను త్వరలోనే ఇస్తాను. సో 30 జూలై టెట్ సోషల్ కంటెంట్. సో ఇది కూడా నేను త్వరలోనే అప్డేట్ చేస్తాను. సో ఈ పేపర్ అనేది నేను టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.